అంటారా? మరోవైపు మహిళా బిల్లుకు మద్దతుగా ఇస్తామని చెబుతూనే ఓటింగ్ సమయంలో ఎందుకు వ్యతిరేకించారు? ఇది ఒక విధంగా ద్వంద్వ వైఖరి కాదంటారా? ఎవరిది ద్వంద్వ వైఖరి? మాదా లేకుంటే గవర్నమెంట్దా? అసలు మహిళా బిల్లుకున్న డీలిమిటేషన్ బిల్లుకి ఎవరు లింక్ చేయమన్నారు? మహిళా బిల్లు ఇప్పుడు కొత్తగా పాస్ అయ్యేదేమున్నది? కోటేశ్వరరావు గారు అన్నట్టుగా అది నోటిఫై కావాలి. నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డాక కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా నాటకాలు చేసి అది ఇప్పుడు ప్రతిపక్షాల మీద నెట్టడం ఏంది? నాన్ సెన్స్. ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా. కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా పక్షాలను కానీ బదనాం చేసి మహిళల దగ్గర మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పక్షాలకు గౌరవం లేదు, మాకు మాత్రం గౌరవం ఉన్నదని చెప్పడానికి వేసినటువంటి ఒక పెద్ద నాటకం. అసలు డీలిమిటేషన్ బిల్లుకు మహిళా బిల్లుకు సంబంధం లేదు. మహిళా బిల్లు ఆమోదం పొందింది 2023లోనే పొందింది, 2024లో రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందింది. దాన్ని వెనువెంటనే చేయాల్సిన పని ఏముండానంటే ఇప్పుడున్నటువంటి 543 ఏవైతే పార్లమెంట్ సీట్లు ఉన్నాయో ఆ సీట్లకు ముందుగా కేంద్రం నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండే. అది ఎందుకు చేయలేదు? కోటేశ్వరరావు కూడా అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను, ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఉన్నదాన్ని, ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది దేవుడికి ఎరక. ఇప్పుడు ఉన్న దాంట్లో నువ్వు బిల్ పాస్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 23 నుంచి ఇప్పటిదాకా నాటకాలు చేసి 2.5 సంవత్సరాలు నాటకాలు చేసి ఇప్పుడు డీలిమిటేషన్ మీద కూడా స్పష్టత లేదు. డీలిమిటేషన్ ఎట్లా చేస్తాం? 50% ఇస్తామన్నారు. ఓకే, అదొక కొంత న్యాయం జరుగుతుందా అనేటువంటిది ఒక ఆశ ఉండే. కానీ దాంట్లో ఏందో మెలక పెడుతున్నారు. మళ్ళా 2011 యొక్క జనాభా ప్రాతిపదిక అంటే కథమే. ఇప్పుడు ఇక దక్షిణాది రాష్ట్రాలకు ఏమైతే పెరగడం అనేటువంటిది కల్లాది. సో ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ అండి, కాకి లెక్కలు చెప్తలేము మేము. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. మీరు ఒకవేళ జనాభా ప్రాతిపదిక అంటే 100% నార్త్ ఈస్ట్ స్టేట్స్, లేకపోతే పంజాబ్, హర్యానా, కేరళ, మన రాష్ట్రం, ఇవన్నిటికీ ఒక అశనిపాతమే. అది డెఫినెట్ గా సీట్లలో అశనిపాతం. అసలు దక్షిణాదితో సంబంధం లేకుండా వాళ్ళు ఒక ఉత్తరప్రదేశ్ మీద లేకపోతే ఇంకో 2-3 రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు 2-3 రాష్ట్రాలతోటి ఈ దేశాన్ని ఏలాలనుకుంటే ఎట్లా అండి? మనం ఈ దేశ పౌరులం కాదా? మిగతా రాష్ట్రాలకు హక్కు లేదా? అట్లాంటి ఒక స్పష్టత లేనటువంటి డీలిమిటేషన్ తీసుకొచ్చి, సంబంధం లేనటువంటి మహిళా బిల్లును తీసుకొచ్చి ఈ డీలిమిటేషన్ కు అటాచ్ చేసి, అంటే ఒక అన్పడ్ గవా అంటారు కదా, చదువు రాని వ్యక్తుల చేతిలో ఒక క్యాలిక్యులేషన్, ఒక పద్ధతి లేని చేతిలో ఇలా దేశం నడుస్తుంది. కాబట్టి దేన్ని ముడిపెట్టాలి? మోకాలకు బోడిగుండుకు అంటగట్టినట్టుగా అంటగట్టి ఇప్పుడు లెక్క తప్పిందంటే ఇట్లా తప్పుతుంది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు తగునామా అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఆయన? నీ పార్టీ ఉంది కదా, అందులో భాగస్వామియే కదా. భాగస్వామివా బానిసవా? భాగస్వామి అయినప్పుడు 2/3 మెజారిటీ ఎట్లొస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు చాలా 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 తెలివైనటువంటి రాజకీయవేత్తవు కదా. మొత్తం గతంలో దేశం యొక్క రాజకీయాన్ని ఒంటి చేత్తో చక్రం తిప్పిన వ్యక్తి కదా. మరి ఆ చక్రమే ఇప్పుడు ఎందుకు తిప్పలేదు? మహిళా బిల్లు పాస్ కావాలంటే 2/3 కావాలంటే దీని మీద సమగ్ర చర్చ జరగాలనేటువంటి ఒక చిన్న సలహాను ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏ స్వార్థంతో ఇవ్వలేకపోయినారు? ఇలా ఏ మొహం పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఎవరి మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు? నిరసన మీరు వ్యక్తం చేయాల్సింది ఎవరి మీద? కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి నాటకం మీద, కేంద్ర ప్రభుత్వం యొక్క నిష్క్రియ పర్వం మీద చంద్రబాబు నాయుడు గారు నిరసన వ్యక్తం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని జోడించడం అనేటువంటిది ఒక శుద్ధ తప్పు. ఏ మేధావిని అడిగినా, ఏ కొద్దిగా చదువుకొని కొద్దిగా అవగాహన ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ గురించి కానీ, లేకపోతే ప్రొసీడింగ్స్ కూడా చట్టసభల ప్రొసీడింగ్స్ గురించి ఏమాత్రం అవగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేనో, మాజీ ఎంపీనో, మాజీ
రాజ్యసభ సభ్యుని అడిగితే చెప్తారు. ఇది లింకప్ చేయడం తప్పు. లింకప్ చేసింది ఎందుకనంటే లింకప్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తే మహిళా బిల్లు ఆపాలి. మహిళలకు గౌరవం ఇస్తారని ఎవరు చెప్పినండి? ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆయన ఎవరు చెప్తున్నారు ఇందిరాగాంధీ మహిళలకు గౌరవం ఇవ్వలేదని? మహిళలకు గౌరవం ఇచ్చింది ఎవరు ఈ దేశంలో? ఈ దేశ ప్రధానమంత్రి ఒక అవహేళన చేసింది ఎవరు ఈ దేశంలో? ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమి ఇన్సిస్ట్ చేసిండు? ఆమె శక్తియుక్తుల గురించి మాట్లాడాల. ఆమె విడో అన్నాడు. వాట్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్. విడో అయితే దేశాన్ని నిలవద్దా? ఇంకా అవగాహన ఎక్కువ ఉండాలి. విడో అనే మాట అన్నారు. విడో అనే మాట అన్నారు. ఆగండి, మీరు ఆగండి. మీరు చెప్పండి. విడో అనే మాట ఎందుకు వచ్చిందంటే భావన ఎందుకు వచ్చింది? ఈ హిందూ సమాజం పేరుతోటి, హిందుత్వం పేరుతోటి నేను కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన సార్, ఏబీపీ లో పనిచేసిన. చిన్న చూపున్నది. ఇదే వింతంతు పేరుతోటి ఆమెను జగన్నాథ్ టెంపుల్ కు రానియలేదు, జగన్నాథ్ టెంపుల్ కు ఎంట్రీ కానియలేదు. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి సాంప్రదాయాలు పెట్టుకొని ఆ సాంప్రదాయాలను మావని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మహిళలకు మేము ఎక్కడ ఇయ్యలే? మేము రాష్ట్రపతిని చేసింది మీరా మేమా? స్పీకర్ చేసింది మీరా మేమా? అనేక రాష్ట్రాల యొక్క మహిళా సాధికారత గురించి విజయభాస్కర్ గారు నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, కానీ ఈ దేశ దౌర్భాగ్యం గురించి మాట్లాడుతున్నా. ఒక వీడియో అంటే చిన్న చూపు ఉంటుంది సార్ ఈ దేశంలో. ప్రపంచం అంతా వీడియో పేరుతో ఎక్కడైనా పక్కకు పెట్టడం బయట ఉండదు సార్. మన దగ్గరే ఆ దౌర్భాగ్యం ఉన్నది. సో మీరు చెప్పిన చాలా మంది సంఘ సంస్కర్తల గురించి చెప్పిన రాజా రామ్మోహన్ రాయ్, లేకపోతే వీరేశలింగం గురించి, వీళ్ళందరూ ఎక్కడ పోట్లాడింది సార్? దానికోసమే వీడియోల పట్ల ఉన్న వివక్ష కోసమే భాస్కర్ గారు. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి సార్ దయచేసి. వెంకటస్వామి గారు ఒక్కసారండి, మహిళా బిల్లు వీగిపోవటం బీజేపీ ఓటమి అని మీరు అంటున్నారు. కానీ 2020 కానీ మేము అనని పదాలు ఎందుకు ఇంటర్ప్రిట్ చేస్తారండి? బీజేపీ కుట్ర చేసింది, బీజేపీకి చిత్తశుద్ధి లేదు, అందుకే ఆ మహిళా బిల్లు వీగిపోయింది. మళ్ళా వీగిపోయినందుకు బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారో లేదో కానీ మేమైతే బాధపడుతున్నాం. ఎందుకంటే మహిళా బిల్లును పాస్ చేయాలనే పూర్తి సంకల్పంతో 2023లో పూర్తి సమర్థన చేసినాం. ఇది దాన్ని తీసుకొచ్చి ఇంకో దగ్గర అటాచ్ చేయడం వల్ల ఈ జరిగినటువంటి అనర్థం అంతా జరిగినంత కూడా వాళ్ళు చేసినటువంటి మిస్ వ్యూహము, ఒక వ్యూహం ఏదైతుందో అది రాజకీయ వ్యూహం చేసినారు. చిత్తశుద్ధితోటి ఒకవేళ మహిళలకే సాధికారత ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకుంటే ఇవన్నీ లింకులు పెట్టకపోయేటోళ్ళు. డైరెక్ట్ గా అది పాస్ అయిన వెంటనే 543లో 33% ఇన్ని అని రిజర్వ్ చేసేవాళ్ళు. తద్వారా అసెంబ్లీ సీట్లలో కూడా ఉండేది. సో అది చేయలేదంటున్నాం. ఇది ఓటమి గెలుపు కింద రాదండి. ఎవరి ఓటమి కాదు, ఎవరి గెలుపు కాదు. అల్టిమేట్ గా ఈ దేశం యొక్క మహిళ ఓడిపోయింది. ఈ దేశం యొక్క మహిళ పురుషాధిక్య సమాజం యొక్క కుంగిపోయింది. ఆమె ఓడిపోయింది, మహిళ ఓడిపోయింది. ఇప్పుడు సమాజం మోడీ గారు భార్యకే విలువ అనే మొత్తం సమాజంలో మహిళలకు విలువిస్తారనేటువంటి ఆశ ఒక నాన్ సెన్స్ అండి. అదంతా నమ్మకం లేదు. ఆయనే ఏదో నాటకాలు ఆడుతున్నాడు. ఆయన మన్ కీ బాత్ చెప్తాడు అక్కడప్పుడు, కానీ జన్ కీ బాత్ ఆయన ఈనాడు ఎప్పుడు కూడా ఆయన కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు లేదు. వెంకటస్వామి గారు కానీ 2023 బిల్లు ఇప్పటికీ ఉంది కదా, మరి డీలిమిటేషన్ లింక్ చేయకుండా మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయడం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేమెందుకు వ్యతిరేకించినాం? ఎవరన్నారు మేము వ్యతిరేకించినామని? డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా 543కి ఇప్పుడు రేపొద్దున పెట్టమనండి. వీఆర్ రెడీ. Our LOP has declared openly, we are ready.
దాంట్లో మేము అడుగుతున్నది, మాలాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే దీంట్లో సబ్ రిజర్వేషన్ కావాలని. ఇప్పుడు 1996 లో దేవగౌడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రహాసానంలో ప్రతిసారి ఏం ఆబ్జెక్షన్ వస్తుందండి? సబ్ రిజర్వేషన్ ఆబ్జెక్షన్ వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల లేదా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు దాంట్లో సబ్ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు? ఇదే భారతీయ జనతా పార్టీ పివి నరసింహారావు గారు తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవేగౌడ చెప్పినప్పుడు కూడా వ్యతిరేకించింది. ఎవరు కొంతమంది వ్యతిరేకత వల్ల ఆగిపోయిందని చెప్పినాడు మోడీ గారు, కానీ ఎవరెవరు వ్యతిరేకించిందనే విషయాన్ని చెప్పలే. వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఉంది, అది మర్చిపోతున్నారు మీరు. గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన వాళ్ళలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, ఎస్పీ ఉన్నది, ఆర్జేడీ ఉన్నది. వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే దాంట్లో సబ్ రిజర్వేషన్ కావాలి. ఇలా మేము కూడా అదే అడుగుతున్నాము, సబ్ రిజర్వేషన్ కావాలని అన్నాం. లేదు, సబ్ రిజర్వేషన్ లేకుండానే మహిళా బిల్ పాస్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఏం సబ్ క్లాస్ లేకుండానే మీరు 543కు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేయాల్సి ఉండిందే కదా. ఏం నష్టం వచ్చేది? ఎందుకు చేయలేదు మీరు? మీ దగ్గర ఏం లోపం ఉంది? ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు ఆపినారు మిమ్మల్ని? కోటేశ్వరరావు గారు అన్నట్టుగా గత 9 సంవత్సరాలుగా ప్రయత్నం చేయలేదు, 23లో ప్రయత్నం చేసిండ్రు, సంతోషము. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీకు ఏం అడ్డంకి వచ్చింది? రాజకీయం చేయడం కోసమే ఆపినరా ఇన్ని రోజులు? 23 నుంచి 26 దాకా ఎందుకు ఆపినారు? దానికి సమాధానం చెప్పగలరా? 180 సీట్లు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే 180 వస్తాయి. రేపు అయ్యా బాబు, అయ్యా బాబు గారు, అయ్యా విజయభాస్కర్ గారు, మాకు లెక్కలు తెచ్చండి. ఇప్పుడు ఎన్ని వస్తాయో ఎనాన్ చేస్తే అందులో కూడా అంతే వస్తాయి సార్. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే బై డిఫాల్ట్ పెరిగిన ఎంత పెరుగుతుందో దాంట్లో కూడా 33% వస్తుంది సార్. ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెసర్, ఐ నో వెరీ వెల్ వాట్ ఎవర్ ద ఎన్హాన్స్మెంట్. అంటే ఇప్పుడు ఏదో ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఎవర్ ద ఎన్హాన్స్మెంట్ వస్తే ఆ ఎన్హాన్స్మెంట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. వెంకటస్వామి గారు 1 మినిట్ మనతో పాటు